ఎంపీ టికెట్లకు కాంగ్రెస్ లో భారీగా పోటీ ఉంది. 17 నియోజకవర్గాలకు 309 మంది దరఖాస్తులు వచ్చాయి. కాంగ్రెస్ నాయకులతో పాటు కొందరు ప్రస్తుత రిటైర్డ్ అధికారులు అప్లై చేసుకున్నారు. అత్యధికంగా మహబూబాబాద్ ఎంపీ సెగ్మెంట్ కి 47 దరఖాస్తులు వచ్చాయన్నారు కాంగ్రెస్ అధికారులు. అభ్యర్థుల ఎంపిక కోసం రేపు సాయంత్రం గాంధీ భవన్ లో ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశమవుతోంది. సీఎం పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి జరిగే మీటింగ్ లో ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ ఎద్దిపాదాస్ మున్షి, ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ హరీష్ చౌదరి, సభ్యులు జిగ్నేష్ మేవానీ, విశ్వజిత్ కదం, ఏఐసీసీ ఇన్ఛార్జి కార్యదర్శులు, పీఈసీ సభ్యులు పాల్గొననున్నారు. అభ్యర్థుల వడపోతపై రేపటి సమావేశంలో చర్చించనున్నారు. ఎంపీ టికెట్లపై కాంగ్రెస్ లో పోటీ, అలాగే రేపటి పీఈసీ సమావేశంపై డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, ఎంపీ టికెట్లకు ఎంతమంది అప్లై చేసుకున్నారు, మొత్తంగా వివరాలేంటి? థ్యాంక్ యూ యశోద. కాంగ్రెస్ పార్టీలో ఎంపీ టికెట్ల కోసం చాలా డిమాండ్ అయితే ఉంది. చాలామంది నేతలు ఈసారి పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలబడడానికి ఇంట్రెస్ట్ చెప్తున్నారు. అయితే జనవరి 30 నుంచి ఫిబ్రవరి 3వ తారీఖు వరకు అప్లికేషన్ గాంధీభవన్ స్వీకరించింది. దీంతో 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం 309 అప్లికేషన్స్ వచ్చినట్లు తెలిసింది. చాలా నియోజకవర్గాల్లో అయితే తీవ్ర విపరీతమైన పోటీ అయితే కనబడుతుంది. మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి అత్యధికంగా 47 అప్లికేషన్స్ వచ్చాయి. అదేవిధంగా వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గానికి 40 అప్లికేషన్స్ వచ్చాయి. ఇవే 2 పార్లమెంటు నియోజకవర్గాలు అయితే చాలా పెద్ద సంఖ్యలో అప్లికేషన్ చేసుకున్న పరిస్థితి నడుతుంది. మొన్న రీసెంట్గా అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఈ స్థాయిలో అప్లికేషన్స్ రాలేదు. ఈ పార్లమెంట్ ఎన్నికల సమయంలో చాలా విపరీతంగా అప్లికేషన్స్ వచ్చినట్లయితే గాంధీభవన్ వర్గాలు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో ఈజీగా గెలిచే అవకాశం ఉంటుందని ఒక భావనతోనైతే చాలామంది దరఖాస్తులు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు దరఖాస్తులు చేసుకున్నారు. అదేవిధంగా కొంతమంది కాంగ్రెస్ సభ్యత్వం లేని వాళ్ళు కూడా చేసుకున్నారు. ఇక గవర్నమెంట్కి సంబంధించిన ఎంప్లాయీస్ కూడా, రిటైర్డ్ ఎంప్లాయీస్ కావచ్చు, అదేవిధంగా ప్రజెంట్ వర్కింగ్ చేస్తున్న ఎంప్లాయీస్ కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం, ఎంపీ టికెట్ కోసం అయితే దరఖాస్తు చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. అయితే దీనికి సంబంధించి వడపోత కార్యక్రమం రేపు జరగబోతుంది. రేపు గాంధీభవన్లో ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ సమావేశం ఉంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగబోయే ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో అప్లికేషన్లో ఎవరెవరు పెట్టుకున్నారో, ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి, అందులో బలమైన క్యాండిడేట్స్ ఎవరు అనే దానిపైన రేపు గాంధీభవన్లో సాయంత్రం జరగబోయే సమావేశంలో అయితే చర్చించే అవకాశం అయితే కనబడుతుంది. అదేవిధంగా రేపు ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ సమావేశం ఒకవైపు జరగడంతో పాటు అదేవిధంగా ఏఐసీసీ నియమించిన స్క్రీనింగ్ కమిటీకి సంబంధించిన సమావేశం కూడా రేపు జరిగే అవకాశం ఉంటుంది. స్క్రీనింగ్ కమిటీకి సంబంధించిన చైర్మన్ హరీష్ చౌదరి, అదేవిధంగా సభ్యులుగా ఉన్న జిగ్నేష్ మేవానీ, అదేవిధంగా విశ్వజిత్ కందం రేపు తెలంగాణకు రాబోతున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన కసరత్తులో భాగంగా రేపు అభ్యర్థుల ఎంపిక పైన మొదటి కసరత్తు గాంధీభవన్లో జరిగే అవకాశం ఉంటుంది. అంతే మెజార్టీ స్థానాలను గెలుచుకోవాలని అయితే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కసరత్తు చేస్తుంది. అందులో భాగంగానే అభ్యర్థుల ఎంపిక పైన చాలా ఆచితూచి వివరించాలని అయితే కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఏఐసీసీ కూడా అదే కోణంలో ఆలోచిస్తుంది. అందుకనే స్క్రీనింగ్ కమిటీని వేసినట్లు గాంధీభవన్ వర్గాలు చెప్తున్నారు. అయితే ప్రధానంగా అంటే ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గానికి మెజార్టీ సంఖ్యలో అభ్యర్థులు అప్లికేషన్ సబ్మిట్ చేసినప్పటికీ కూడా కేవలం ఒక్కొక్క పార్లమెంట్ నుంచి వెళ్ళి 3 లేదా 5 చొప్పున పేర్లను వడపోత చేసి 3 నుండి 5 పేర్లను ఏఐసీసీకి పంపాలని అయితే కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. అందులో భాగంగానే రేపు ఎలక్షన్ కమిటీ సమావేశం ఉంటుంది. ఆ కమిటీలో చాలామంది అంటే ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వెళ్ళి గెలిచే అభ్యర్థులను మాత్రమే, అంటే ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో వచ్చిన అప్లికేషన్ను పరిశీలించి అందులో కరెక్ట్గా గెలిచే అభ్యర్థులు ఎవరు, వాళ్ళ బలాబలాలు ఏంటిది, ప్రత్యర్థులను ఎదుర్కొనే సత్తా వాళ్ళకు ఉన్నదా లేదా, కేవలం అప్లికేషన్స్ వరకే పరిమితమైన కొంతమంది కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళను స్క్రూటినీ చేసి వడపోత కార్యక్రమం చేసి ఒక్కొక్క పార్లమెంట్ నుంచి 3 నుండి 5 చెప్పిన పేర్లను పరిశీలించాలని అయితే కాంగ్రెస్ పార్టీలో ఒకైతే చర్చ జరుగుతుంది. దానిపైన రేపు కసరత్తు ఉంది. ప్రధానంగా కొన్ని పార్లమెంట్ నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే అక్కడ ఆశించిన స్థాయిలో బలమైన అభ్యర్థులు కావచ్చు, అదేవిధంగా బలమైన నాయకులు అప్లికేషన్స్ వేయలేదు. అలాంటి సమయంలో అక్కడ ఏ రకంగా పరిగణలోకి తీసుకోవాలనే దానిపైన కూడా రేపు చర్చించే అవకాశం అయితే ఉంది. ఒకవేళ బలమైన అభ్యర్థులు అక్కడ అప్లికేషన్ వేయకున్నప్పటికీ కూడా వాళ్ళ పేర్లను పరిశీలన తీసుకొని వీళ్ళు అప్లికేషన్స్ పెట్టుకోలేదు కానీ వీళ్ళు నిలబడితే గెలిచే అవకాశం ఉంటుంది అనేది కూడా ఏఐసీసీకి పంపే, అంటే కేంద్ర ఎలక్షన్ కమిటీకి పంపే లిస్టులో వాళ్ళ పేర్లను కూడా చేర్చే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే మొన్న పీసీసీ సమావేశంలో కూడా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్
ప్రెసిడెంట్గా ఉన్న జగ్గారెడ్డి అప్లికేషన్ పెట్టుకోవాలి మెదక్ నుంచి. ఆయన పేరును పరిశీలించి ఆయన పేరును ప్రపోజ్ చేయాలని అయితే గాంధీ భవన్ వర్గాలు భావిస్తున్నాయి. ఎందుకంటే ఆయన మొన్న రీసెంట్గా అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓటమి పాలయ్యారు. అయితే మొన్న జరిగిన పీసీ సమావేశంలో తనకు మెదక్ పార్లమెంట్ టికెట్ ఇవ్వాలని కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆయన అప్లికేషన్స్ పెట్టుకోలేదు. అలాంటి కొంతమంది పరిగణలోకి తీసుకొని వాళ్ళ పేర్లను చేర్చే అవకాశం అయితే కనబడుతుంది. జానారెడ్డి లోక్సభ స్థానానికి అప్లై చేసుకోలేదు. భువనగిరి నుంచి కొంతమంది అప్లై చేసుకున్నారు. అందులో ఎవరు జానారెడ్డి నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వాళ్ళ కొడుకు అప్లై చేసుకున్నారు, రఘువీర్ రెడ్డి అప్లై చేసుకున్నారు. అక్కడ పటేల్ రమేష్ రెడ్డి కూడా ఉన్నారు. జానారెడ్డి ఒకవేళ నల్గొండ పార్లమెంట్ నుంచి బరిలో దిగాలని పీసీ ఒకవేళ భావించినట్లయితే నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఆయన పేరు ప్రపోజ్ చేసే అవకాశం ఉంటుంది. లేకపోతే ఆయనను రాజ్యసభకు పంపే లిస్టులో ఆయన పేరు చేర్చినట్లయితే అక్కడి నుంచి మరొక పేరును ప్రపోజ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇట్లా ఈక్వేషన్స్ బేరేజ్ చేసుకొని చాలా నియోజకవర్గాల్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆడ బలాబలాలను అంచనా వేసుకున్నారు. కొంతమంది ఇతర పార్టీలకు సంబంధించిన నేతలను కూడా కాంగ్రెస్ పార్టీ పరిశీలనలో ఉంది. అంటే వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం చూసుకున్నట్లయితే మొన్న రీసెంట్గా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య అక్కడి నుంచి ఆ పార్టీకి రాజీనామా చేశాడు. సో ఇక్కడ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఆయన పేరు ప్రపోజ్ చేయాలని కొంతమంది కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. సో మరి ఆయన పేరు చేర్చారా తెలియదు. కానీ అలాంటి ఈక్వేషన్స్ కూడా ఉండబోతున్నాయి. ప్రజెంట్ అక్కడ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి అత్యధికంగా 40 మంది అప్లికేషన్స్ పెట్టుకున్నారు. అక్కడ లోకల్ వాళ్ళు ఉన్నారు, నాన్ లోకల్ వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ బేరీజ్ వేసుకొని అప్లికేషన్స్ పెట్టుకున్న వాళ్ళ జాబితాలో వడపోసి 4-5 పేర్లను ఫైనల్ చేయడంతో పాటు అదేవిధంగా అక్కడ బలమైన అభ్యర్థులను బరిలోకి దింపితే గెలిచే అవకాశాలు ఉంటాయి అనేది కూడా పీసీ సమావేశంలో ఒక చర్చ జరిగి వాళ్ళ పేర్లను కూడా చేర్చే అవకాశం అయితే కనబడుతుంది. చాలామంది కాంగ్రెస్ నేతలు అయితే ఈసారి ఎంపీ టికెట్ల కోసం అయితే చాలా ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఇప్పటికే అప్లికేషన్ సబ్మిట్ చేశారు. ఢిల్లీకి వెళ్ళి లాబింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు 100కు పైగా నేతలు సీరియస్గా ట్రై చేస్తుంటారు. వారు ఢిల్లీలోనే మకాం వేసి ఢిల్లీ ఏఐసీసీ పెద్దలను కలిసే ప్రయత్నం చేస్తున్నారు. ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే కావచ్చు, అదేవిధంగా ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా ఉన్న కేసీ వేణుగోపాల్ కావచ్చు, మిగతా సంబంధించిన టికెట్లు ఇప్పించే సామర్థ్యం ఉన్న నాయకులను కలిసే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గ ఈక్వేషన్స్ ఉన్న వాళ్ళైతే కొప్పుల రాజును ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఈక్వేషన్స్ అయితే రాహుల్ గాంధీ ఈజీగా టికెట్ వచ్చే అవకాశం ఉంటుందని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. సో చాలామంది నేతలు అయితే ఈసారి ఎంపీ ఎలక్షన్ బరిలో దిగాలని అయితే కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తున్నారు. అందులో భాగంగానే అప్లికేషన్స్ పెద్ద ఎత్తున వచ్చాయి. దానికి సంబంధించిన వడపోత కార్యక్రమం రేపు గాంధీభవన్లో జరగబోతుంది. రేపు జరగబోయే సమావేశం పైన చాలా కాంగ్రెస్ నేతల్లో కావచ్చు, కాంగ్రెస్ ఆశావాళ్ళు కావచ్చు, ఎంపీ టికెట్ ఆశించే ఆశావాళ్ళు కావచ్చు, ఒక ఉత్కంఠత నెలకొంది. అదేవిధంగా కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ అయిన ఉద్యోగులు కూడా దరఖాస్తు పెట్టుకున్నారు. హెల్త్ డైరెక్టర్గా మొన్నటి వరకు పనిచేసిన గడల శ్రీనివాస్ ఇటు సికింద్రాబాద్ కావచ్చు, లేకపోతే ఖమ్మం టికెట్ రెండిట్లలో ఏదో ఒకటి వాళ్ళని ఆయన కూడా దరఖాస్తు పెట్టుకున్నారు. అదేవిధంగా తెలుగు యూనివర్సిటీ రిజిస్టర్గా ఉన్న రమేష్ భట్టు కూడా మహబూబాద్ టికెట్ ఆశిస్తున్నారు. ఆయన కూడా దరఖాస్తు పెట్టుకున్నారు. దాంతోపాటు అదేవిధంగా ఒక సబ్ రిజిస్టర్ వరంగల్కి సంబంధించిన పార్లమెంటు టికెట్ కావాలని ఆయన కూడా పొట్లూరు రవి ఆయన కూడా అప్లికేషన్ పెట్టుకున్నారు. ఇట్లా మరికొంతమంది కూడా అప్లికేషన్స్ పెట్టుకున్న పరిస్థితి. కొంతమంది పోలీసు అధికారులు కూడా కాంగ్రెస్ పార్లమెంట్ టికెట్ కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. వీటన్నిటిని రేపు పరిశీలించి అక్కడ బలాబలాలను అంచనా వేసి వాళ్ళు అక్కడ సూట్ అవుతారా, సూట్ కారా, అసలు వీళ్ళకు టికెట్ ఇస్తే గెలిచే అవకాశాలు ఉంటాయా లేవా అనేది కూడా అంచనా వేసుకునే అవకాశం ఉంటుంది. చాలామంది బలమైన నాయకులను, సీనియర్ నాయకులను ఈసారి బరిలోకి దింపాలని అయితే భావిస్తుంది. ఎందుకంటే తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. 17 పార్లమెంట్ స్థానాల్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ అయితే భావిస్తుంది. ఇప్పటికే దీపాదాస్ మున్షి 17 స్థానాలను ఈసారి తెలంగాణలో గెలవాలని దీపాదాస్ మున్షి ఇన్ఛార్జ్గా ఉన్న ఆమె చాలా సీరియస్గా ఎఫర్ట్స్ పెడుతున్నారు. ఇక మిగతా నాయకులు కూడా, పీసీసీ నేతలు కూడా ఈసారి కనీసం 10+ అంటే 12 నుండి 15 స్థానాలను కైవసం చేసుకోవాలని అయితే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన సీనియర్ నాయకులు కూడా భావిస్తున్నారు. ఇలాంటి తరుణంలో రేపు జరగబోయే కాంగ్రెస్ పార్టీ గాంధీభవన్లో జరగబోయే స్క్రీనింగ్ కమిటీకి సంబంధించిన భేటీ చాలా కీలకమైన భేటీ అని చెప్పాలి. బలమైన అభ్యర్థులను ఎంపిక చేయడానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సమావేశం అయితే రేపు గాంధీభవన్లో కొనసాగే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటికే కసరత్తు ఒకవైపు సునీల్ కనుగోలు టీం కూడా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సర్వేలు చేస్తున్నారు. అంటే అప్లికేషన్స్కు సంబంధం లేకుండా పార్లమెంట్ నియోజకవర్గంలో ఎవరి పేరు ప్రధానంగా వినబడుతుంది, ఎవరిని బరిలోకి తిప్పితే గెలిచే అవకాశం ఉంటుంది అనే దానిపైన సునీల్ కనుగోలు టీం కూడా ఒకవైపు సర్వేలు నిర్వహిస్తుంది. ఇవన్నీ ఈక్వేషన్ చూసుకునే అభ్యర్థులను బరిలోకి దింపాలి, అభ్యర్థులను ఫైనల్ చేయాలని అయితే ఇటు పీసీసీ కావచ్చు, ఏఐసీసీ కావచ్చు భావిస్తున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. యశోద.